హాయ్ ఫ్రెండ్స్, సింధు నాగరికత గురించి మన చర్చను కొనసాగిద్దాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే. ప్రీవియస్ వీడియోస్లో మనం సింధు నాగరికతకు సంబంధించి కొన్ని అంశాలు ఆల్రెడీ చర్చించాము. భారతదేశంలో సింధు నాగరికత అభివృద్ధి చెందిన కాలంలో ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఏమేం నాగరికతలు ఉన్నాయి, సమకాలీన నాగరికతలు ఏంటి అనే అంశాన్ని చర్చించాము. సింధు నాగరికత యొక్క పేర్లు అంటే పండితులు సింధు నాగరికతకు రకరకాల పేర్లను సూచించారు. కొంతమంది సింధు నాగరికత అన్నారు, ఇంకా కొంతమంది కాంస్యయుగ నాగరికత అన్నారు, హరప్పా నాగరికత, అవన్నీ మనం చర్చించాము. సింధు నాగరికత యొక్క విస్తీర్ణం గురించి కూడా మనం చర్చించాము. ఎక్స్టెంట్ ఆఫ్ ది సివిలైజేషన్, సరిహద్దులు, 4 సరిహద్దులను గుర్తించి ఆ 4 సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం గనక అంచనా వేయగలిగితే ఆ నాగరికత ఎంత విస్తీర్ణంలో కొనసాగిందనేది మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనం కంక్లూడ్ చేసింది ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత విశాలమైనటువంటి నాగరికత సింధు నాగరికత. ఇంత గొప్ప నాగరికత నిర్మించిన ప్రజలు ఏ జాతి వాళ్ళు? ఆల్పినాయిడ్ జాతి, ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి, మెడిటరేనియన్ జాతి, వాళ్ళని మనం ద్రావిడులు అంటాము. కాబట్టి సింధు నాగరికతను చాలామంది చరిత్రకారులు ద్రావిడ నాగరికత అంటారు. తప్పు లేదు. ఎందుకంటే సింధు నాగరికత నిర్మాతల్లో అత్యధికులు మెడిటరేనియన్ జాతికి చెందిన వాళ్ళు. ఈ మెడిటరేనియన్ జాతి వాళ్ళు ద్రావిడ భాష మాట్లాడతారు కాబట్టి ద్రావిడులు అంటున్నాము. ఇంకా ముఖ్యమైన నగరాల గురించి చర్చించాము. వందల కొలది నగరాలు మనకు బయటపడ్డాయండి సింధు నాగరికతలో. ఎందుకంటే సింధు నాగరికత పట్టణ నాగరికత, అర్బనైజ్డ్ సివిలైజేషన్. అందులో మన అత్యంత ముఖ్యమైనటువంటి ఒక 6 పట్టణాలు తీసుకొని దాని గురించి కొంత చర్చ అనేటువంటిది కొనసాగించాము. ఒక 5-6 అంశాలు మనము ప్రీవియస్ వీడియోస్లో చర్చించాము. ఇంకొక 5-6 అంశాలు సింధు నాగరికతకు సంబంధించిన మరొక 5-6 అంశాలు మనము ఈ క్లాసెస్లో మనం చర్చించి ఈ టాపిక్ను మనం పూర్తి చేస్తాం. సింధు నాగరికత యొక్క పట్టణ నిర్మాణము చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం చర్చించాలి. పట్టణ నిర్మాణం, వాళ్ళు నగరాలను నిర్మించుకున్నటువంటి తీరు చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. దాని గురించి మనం చర్చిస్తాం. సింధు నాగరికత కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆనాటి సమాజం ఎలా ఉంది, ప్రజల కట్టుబాట్లు ఏంటి, సామాజిక పరిస్థితుల గురించి కొంత చర్చిస్తాము. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, మత వ్యవస్థ ఎలా ఉంది, మత పరిస్థితులు, మతము. ఇక చివరిగా సింధు నాగరికత ఎప్పుడు ఎలా అంతమైంది. సో ఇంకా అట్లీస్ట్ ఇంకో 6 డజన్ టాపిక్స్ మనం ఇందులో చర్చించాల్సి ఉంది. 1 by 1 వీటిని మనం చర్చించి ఈ సింధు నాగరికత అనేటువంటి ఈ టాపిక్ను మనం పూర్తి చేయబోతున్నామండి. ముందుగా పట్టణ నిర్మాణం గురించి మనం చర్చిస్తాము. సింధు నాగరికత కాలంలో పట్టణ నిర్మాణం ఎలా జరిగింది? టౌన్ ప్లానింగ్. మీరు కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పరీక్షా పత్రాలు కనుక పరిశీలిస్తే టౌన్ ప్లానింగ్ పైన, సింధు నాగరికత యొక్క టౌన్ ప్లానింగ్ పైన, పట్టణ నిర్మాణం పైన అనేక సార్లు ప్రశ్నలు అడిగారు. ఎలాంటి ప్రశ్నలు అడిగారు లేదా ఎలాంటి ప్రశ్న అడగబోతున్నారు? దీనిపైన ప్రశ్న ఎలా ఉండబోతుందంటే, ఈ క్రింది వాటిలో సింధు నాగరికత యొక్క అత్యున్నతమైన విశిష్టమైన లక్షణం ఏంటి? ద మోస్ట్ సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఒక 4 పాయింట్స్ ఇస్తాడండి, ఒక 4 లక్షణాలు. ఈ 4 కూడా సింధు నాగరికతకు సంబంధించినవే. ఆ 4ంటిలో అత్యున్నతమైన అత్యంత విశిష్టమైన లక్షణాన్ని మీరు గుర్తించాలి. ఉదాహరణకు ఎలా? 4 1, మాతృదేవతను పూజించడం. సింధు ప్రజలు మాతృదేవతను పూజించారండి, మదర్ గాడెస్ను. 2, వీళ్ళది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. సింధు నాగరికత కాలంలో ప్రధానమైనటువంటి ఆర్థిక కార్యకలాపం ఏంటంటే వ్యవసాయం అండి. 3, వీళ్ళు జాతీయ అంతర్జాతీయ వ్యాపారం చేశారు. జాతీయ అండ్ అంతర్జాతీయ వ్యాపారం చేశారు. సింధు ప్రజలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేశారు. 4,
సింధు ప్రజలు ప్రణాళికాబద్ధమైన నగరాలను నిర్మించుకున్నారు. ప్రణాళికాబద్ధమైన నగరాలు, నగర నిర్మాణం. ఈ 4 ఇచ్చి, ఈ 4 కూడా సింధు నాగరికత లక్షణాలే అండి. ఇవన్నీ సింధు నాగరికతలో ఉన్నాయి. బట్ వీటిలో అత్యంత విశిష్టమైన లక్షణం ఏంటి అన్నప్పుడు మనం తప్పనిసరిగా ఈ నగర నిర్మాణానికే వెళ్ళాలి. ఎందుకంటే మిగతా లక్షణాలన్నీ సాధారణ లక్షణాలు, విశిష్టమైన లక్షణాలు కాదు. మాతృదేవతను పూజించడము, సింధు నాగరికత కాలం నుండి నేటి వరకు మనం మాతృదేవతలను పూజిస్తూనే ఉన్నామండి. ఈరోజు హిందూ మతంలో మాతృదేవతలను మనం పూజించడం లేదా? పోలేరమ్మ, పోచమ్మ, అంకాలమ్మ, మనకు చాలా చాలా మాతృదేవత, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు మాతృదేవతలను పూజించడము నేటికీ కొనసాగుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, మేము గొప్ప విషయం ఏంటి, సింధు నాగరికత నుండి ఇప్పటికి కూడా 2020లో కూడా మనది అగ్రేరియన్ ఎకానమీనే, వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు మూలము. అది కూడా మామూలు లక్షణమే అండి. జాతీయ అంతర్జాతీయ వ్యాపారం చేయడము, చరిత్రలో అనేక కాలాల్లో భారతీయులు, అనేక యుగాల్లో భారతీయులు జాతీయ అంతర్జాతీయ వ్యాపారం చేశారు. అది కూడా ఏం పెద్ద విషయమేం కాదు. కానీ సింధు ప్రజలు నిర్మించుకున్నటువంటి నగరాలు, వాళ్ళ నగర నిర్మాణం మాత్రం అత్యంత విశిష్టమైనది. నేటికి 21వ శతాబ్దంలో కూడా మనము ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోలేకపోతున్నాము. చాలా అద్భుతం అండి, అత్యద్భుతము. సింధు నగరాలు నిర్మించినటువంటి తీరును గనక మనం పరిశీలిస్తే ఆ కాలంలో ఎంత అద్భుతమైన, ఎంత గొప్పదైన సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఆ సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఆ నగరాలు నిర్మించిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది. అలాంటి నగరాలు 21వ శతాబ్దంలో కూడా మనం నిర్మించుకోలేని పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా నగర నిర్మాణమే అత్యంత విశిష్టమైనటువంటి లక్షణము. ఇలాగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఇలా అడుగుతాడండి, 4 ఇచ్చి ఏది విశిష్ట లక్షణం అంటాడు. ఇక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో మీరు మెయిన్స్ పరీక్షలు మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో వెళ్ళారనుకోండి, నగర నిర్మాణం పైన తప్పనిసరి ప్రశ్న వస్తుంది. సివిల్ సర్వీసెస్లో నగర నిర్మాణం పైన ప్రశ్నలు వచ్చాయి. గ్రూప్ 1 మెయిన్స్లో అటు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైనా కానివ్వండి, సింధు నాగరికత పైన డిస్క్రిప్టివ్లో ఒక 10 మార్కుల ప్రశ్న అడగాలంటే ఎగ్జామినర్ మొట్టమొదటిగా టౌన్ ప్లానింగ్ పైన అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాంటి టౌన్ ప్లానింగ్ నా భూతో నా భవిష్యత్తు అంటే ఏంటి, గతంలో ఎప్పుడూ లేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడు కనిపించదు. అంత అద్భుతమైన నగరాలు నిర్మించారు. ఏంటి గొప్పతనం? కొంత మనం డీటెయిల్గా పట్టణ నిర్మాణం గురించి, నగర నిర్మాణం గురించి కొంత మనం చర్చిస్తామని. మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటట్టుగా నేను సమాచారం ఇస్తాను. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఆబ్జెక్టివ్లో ఏ ఎగ్జామ్ అయినా రాయండి, దానికి సరిపడేటువంటి సమాచారం ఇస్తూ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాను. సింధు నగర నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం నగరాలన్నీ, నేను చెప్పాను వందలాది నగరాలు బయలుపడ్డాయి. సింధు నాగరికత, పట్టణ నాగరికత, అనేక నగరాలు, వందల నగరాలు. కానీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అన్ని నగరాలు కూడా ఒకే ప్రణాళిక ఆధారంగా నిర్మించబడ్డాయి. సేమ్ ప్లాన్ అండి. ఎవరు తయారు చేశారో ఆ కాలంలో తెలియదు, కానీ ఒక లేఅవుట్ తయారు చేశారండి. నగరం ఎలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక లేఅవుట్ తయారు చేశారు. మొత్తం నగరాలన్నీ అదే లేఅవుట్ ఆధారంగా నిర్మించబడ్డాయి. అంటే ఇప్పుడు మొహంజదారో నగరము, లోథాల్ నగరము, అదే రకంగా హరప్పా నగరం, మీరు చూడండి 3 ప్లాన్, 3 కాదు వందలాది నగరాల ప్లాను ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఒక యూనిఫామిటీ, ఇది చాలా గొప్ప విషయము సింధు నగర నిర్మాణంలో మనకు కనిపించేది. అంటే నగరాలన్నీ ఒకే ప్రణాళిక ఆధారంగా నిర్మించబడ్డాయి. ఎలా నిర్మించారు దాని గురించి ఒక 4-5 అత్యంత ముఖ్యమైన పాయింట్స్ నేను చర్చిస్తాను. ఒకటి, మీరు ఏ నగరాన్నైనా చూడండి, అది హరప్పా కావచ్చు, మొహంజదారో కావచ్చు, ఆ నగరము 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ నగరం ఈ నగరం అని కాదు, ఎందుకంటే యూనిఫామిటీ మెయింటైన్ చేశారు వాళ్ళు. అన్ని నగరాలు ఒకే ప్రణాళిక ఆధారంగా నిర్మించారు కాబట్టి ప్రతి నగరము 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది.
ఒక దానికేమో ఎగువ నగరము, ఇంకోటేమో దిగువ నగరము. మనం పెట్టుకున్న పేర్లు అండి అవి. అప్పర్ సిటీ, లోయర్ సిటీ, ఎగువ నగరము, దిగువ నగరం. ఈ నగర విభజన ఎలా జరిగింది? ఈ డివిజన్ ఎలా జరిగిందంటే ఒక కోట గోడ ద్వారా ఈ విభజన జరిగిందండి. ఎగువ నగరం ఏదైతే ఉందో ఈ ఎగువ నగరానికి చుట్టూ ఒక బలమైన కోట గోడ నిర్మించబడింది. కోట గోడ అండి. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఈ అప్పర్ సిటీ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఎ ఫోర్టిఫికేషన్ వాల్. ఒక బలమైన కోట గోడ ఎగువ నగరాన్ని రక్షిస్తుంది. కోట ప్రాంతం అండి. ఎగువ నగరం అంతా కోట ప్రాంతము. అదే మన ఇంగ్లీష్లో అయితే ఆ కోట ద్వారా రక్షించబడిన నగర ప్రాంతాన్ని ఇంగ్లీష్లో అయితే సిటడల్ అంటామండి. నేను చెప్పాను ఇంగ్లీష్ పదాలు తెలుగు మీడియం విద్యార్థులు కూడా తెలుసుకోవాలి. వాడు సిటడల్ అని ఇస్తాడు ఇంగ్లీష్లో. ముందు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే తయారవుతుందండి. తర్వాత అది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాడు ఏ పదాన్ని జనరేట్ చేస్తాడో తెలియదు. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇంగ్లీష్ పదాలను నెగ్లెక్ట్ చేయొద్దండి. సిటడల్ ఇది. సిటడల్ అంటే ఏదైనా ఒక నగరము లేదా నగరంలో ఒక భాగము కోట ద్వారా రక్షించబడితే ఆ ప్రాంతాన్ని సిటడల్ అంటారు ఇంగ్లీష్లో. కోటతో రక్షించబడిన ప్రాంతం. ఈ ఎగువ నగరంలో కులీన వర్గ ప్రజలు నివసించారు. కులీన వర్గము. కులీన వర్గం అంటే అరిస్టోక్రాటిక్ క్లాస్. బాగా డబ్బున్న ధనవంతులు, పాలకులు, ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు, పురోహితులు. జనరల్గా సమాజంలో పురోహితులు కూడా చాలా బలంగా ఉంటారండి. వర్తకులు, డబ్బున్న వర్తకులు, పురోహితులు, ఆ యొక్క పాలక వర్గము, వీళ్ళందరినీ కలిపి మనం అరిస్టోక్రాటిక్ క్లాస్ అంటాము, లేదా కులీన వర్గము. మన తెలుగులో చెప్పాలంటే కులీన వర్గము. బాగా డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎగువ నగరంలో జీవించారు. ఇక దిగువ నగరంలో సగటు మనిషి, సాధారణ పౌరులు దిగువ నగరంలో జీవించడం జరిగింది. కాబట్టి క్లియర్ కట్గా ఈ యొక్క డివిజన్ మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సింధు నాగరికతలో మనకు ఆనాటి సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతలు భయంకరంగా ఉన్నాయి. ధనవంతులందరూ నగరం యొక్క ఒకవైపున, పేదవాళ్ళందరూ మరొక వైపున జీవిస్తారు. వాళ్ళ మధ్య సంబంధాలు కూడా బలహీనంగా ఉంటాయి. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల కిందట బాలీవుడ్ సినిమా ఒకటి మొహంజదారో అని హృతిక్ రోషన్తో ఒక సినిమా తీశారండి. మొహంజదారో పైన. మొహంజదారో సినిమాలో హృతిక్ రోషన్ హీరో దిగువ నగరంలో నివసించేటువంటి సామాన్య పౌరుడు, చిన్న వ్యాపారస్తుడండి. ఎగువ నగరంలో నివసిస్తున్న పురోహితుని కుమార్తెతో ప్రేమలో పడతాడు. ఇప్పుడు ఇతను ఎగువ నగరంలోకి వెళ్ళాలి తన ప్రేయసిని కలవడానికి. ఆ హీరో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతను చెప్తాడు, ఎగువ నగరంలో మనకు అనుమతి లేదు, మనం వెళ్ళామంటే ప్రమాదంలో పడతాము, దయచేసి ఆ అమ్మాయిని నువ్వు మర్చిపో, అసలు మన ఎగువ నగరంలో వెళ్ళకూడదు, వెళ్ళడానికి అనుమతి లేదు అని ఆ సినిమాలో చూపిస్తారు. అంటే ఆ రకమైనటువంటి ఆ అసమానతలు క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకు చరిత్రకారులు ఈ యొక్క కోట భాగాన్ని, ఈ సిటడల్ ప్రాంతాన్ని ఎగువ నగరము, మిగతా భాగాన్ని దిగువ నగరం అన్నారంటే ఆ కోట భాగము ఎత్తైన ప్రాంతము, నగరంలో ఎత్తైన ప్రాంతము. అందుకనే పండితులు ఆ సిటడల్ ప్రాంతాన్ని అప్పర్ టౌన్ అన్నారు. అది కొంత ఎలివేటెడ్ పార్ట్ అండి. అంటే ధనవంతులు ఈరోజు కూడా మీరు ఏ నగరమైనా ఏ గ్రామమైనా చూడండి, బాగా డబ్బున్న కులీన వర్గము ధనికుల ఇళ్ళన్నీ ఆ గ్రామము లేదా ఆ పట్టణము ఆ నగరంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉంటుంది. పేదవాళ్ళు దిగువ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు. ఫలితం ఏంటంటే ఇప్పుడు ప్రతి నగరం కూడా నది ఒడ్డున ఉందండి. నదులు వరదలకు గురవుతుంటాయి, వరదలు వస్తుంటాయి. వరదలు వస్తాయి, ఎవరిళ్లలో నీళ్ళు వెళ్తుందంటే పేదవాళ్ళ ఇళ్లలో వెళ్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం అండి, ధనవంతులంతా ఎక్కడ ఉంటారంటే జూబ్లీ హిల్స్ లేకపోతే బంజారా హిల్స్. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మొన్న వరదలు వచ్చాయి హైదరాబాద్లో. వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వస్తాయా? నీళ్లు రావండి. ఎవరైనా ఇళ్లలో నీళ్ళు వచ్చాయంటే వాడు పేదవాడే ఉంటాడండి. ఎక్సెప్షన్ కేసెస్ మనం తీసుకోకూడదు. అందుకనే ఇప్పటికి కూడా మీరు సామాన్య ప్రజలు దిగువ ప్రాంతాల్లోనూ, కులీన వర్గము ఎగువ ప్రాంతాల్లోనూ జీవిస్తూ ఉంటారు. ధనికుల ఇళ్లలో ఎప్పుడు నీళ్లు రావు. అదే పాయింట్ అండి ఇక్కడ కూడా. కాబట్టి చాలా క్లియర్ కట్ డివిజన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన ప్రశ్న అడగాలి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మీకు ప్రశ్న అడగాలి,
ఏ నగరము 2 భాగాలుగా విభజించబడింది? ప్రశ్న అడుగుతారా? నో, ఎందుకంటే అన్ని నగరాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. మరి ప్రశ్న ఏమడుగుతాడంటే ఏ నగరము, సింధు నాగరికతలోని ఏ నగరము 2 భాగాలుగా విభజించబడలేదు? దీనికి ఈ పాయింట్కు అంటే నగరము ఎగువ దిగువగా డివైడ్ కావడము, దానికి ఒక 2 మినహాయింపులు ఉన్నాయండి. అంటే 2 నగరాలు ఇక్కడ ఉన్నాయండి మనకు. ఒకటి ధోలవీర నగరము, 2 చానుదారో నగరము. ఈ రెండిట్లో ఒక డిఫరెంట్ ప్లాన్ కనిపిస్తుంది. అంటే ఈ 2 నగరాలు 2గా విభజించబడలేదు. అవి మన క్వశ్చన్స్. కాబట్టి ఇది పాయింట్ కాదండి మనకు. ఏ నగరము 2గా విభజించబడింది అడగడు. ఆ 2 మినహాయింపులు, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి ధోలవీర. ఏంటి ధోలవీర? 2 కాదండి 3 భాగాలుగా విభజించబడింది. ఇంతకుముందు యూపీఎస్సీ పరీక్షల్లో అడిగాడండి. సింధు నాగరికతలో 3 భాగాలుగా విభజించబడిన ఏకైక నగరము ధోలవీర. ఎగువ నగరము, మధ్య నగరము, దిగువ నగరము, అప్పర్ టౌన్, మిడిల్ టౌన్ అండ్ లోయర్ టౌన్. మరి డిఫరెంట్ ప్లాన్ ఎందుకు మనకు తెలియదండి. ధోలవీరలో ఎందుకు డిఫరెంట్ ప్రణాళిక ఆధారంగా ఈ నగర నిర్మాణం జరిగిందో మనకు తెలియదు. కానీ అక్కడ ఒక్కటే మనకు 3 భాగాలు. ఇప్పుడు దీనికి ఇంకో భాగం కూడా ఉంటుందండి. ఇది ఎగువ నగరం అనుకుంటే ఇది మధ్య నగరము, ఇదేమో దిగువ నగరం వస్తుంది. ఇవన్నీ కూడా డివిజన్ అనేది కోటగోడల ద్వారా డివిజన్ జరుగుతుంది. రైట్, అది ఒక ఎక్సెప్షన్. మనకు బిట్ల రూపంలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి 2 చానుదారో. దీని ప్లాన్ కొంత డిఫరెంట్గా ఉంది. చానుదారోలో కోట గోడనే నిర్మించలేదు. నో డివిజన్, అప్పర్ అండ్ లోయర్ అనేటువంటి ఆ డివిజను కోట గోడ ద్వారా ఉంటుందండి. ఇక్కడ కోట గోడనే నిర్మించబడలేదు. అంటే మొత్తం సింధు నగరాల్లో సిటడల్ అంటే కోట ద్వారా రక్షించబడిన నగరము, కోట లేని ఏకైక నగరము. ద ఓన్లీ సిటీ విచ్ ల్యాక్స్ సిటడల్ చాన్హుదారో. కారణాలు మనకు తెలియదండి, బట్ చాన్హుదారోలో మాత్రము కోట కూడా కనిపించదు. కాబట్టి ఈ 2 ఎక్సెప్షన్, ఈ పాయింట్కు ఈ 2 మినహాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ 2 మినహాయింపులే మనకు బిట్ల రూపంలో అడగడం జరుగుతుంది. ఫైన్, ఇది నేను పట్టణ నిర్మాణంలో చర్చించాలనుకున్న మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్, ఈ నగరాలన్నీ, సింధు నగరాలన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయండి. ఈ నగర నిర్మాణం అంతా కూడా గ్రిడ్ ప్యాటర్న్ ఆధారంగా కొనసాగింది. మనకు ఇంగ్లీష్ పదము ఎగ్జాక్ట్గా తెలుగు పదం ఉండదు కాబట్టి గ్రిడ్ అని మనం ఎప్పుడైతే మనకు ఎగ్జాక్ట్గా తెలుగు పదం దొరకదో ఆ ఇంగ్లీష్ పదాన్నే తెలుగు లిపిలో రాసుకుంటాం మనం. గ్రిడ్ పద్ధతి, గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నగర నిర్మాణం. అన్ని నగరాలు కూడా గ్రిడ్ ఆధారంగా. వాట్ ఈస్ గ్రిడ్? గ్రిడ్ ఆధారంగా నగరాలు నిర్మించడం అంటే ఎలా ఉంటుందంటే, గ్రిడ్ అనేటువంటిది వీధుల నిర్మాణం, రహదారుల నిర్మాణం, రోడ్డు నిర్మాణము చాలా చాలా స్టాండర్డైజ్డ్గా ఉంటుందండి. రోడ్లు ఎప్పుడు కూడా స్ట్రైట్గా, ఎక్కడ వంకరలు ఉండవు, స్ట్రైట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు 2 కిలోమీటర్లు వెళ్తుంది అనుకోండి, 2 కిలోమీటర్లో ఎక్కడా వంకర ఉండదండి, స్ట్రైట్. దానికి ప్యారలల్గా కరెక్ట్గా ఇంకొక రోడ్డు, దానికి ప్యారలల్గా ఇంకొక రోడ్డు. అంటే 2 రహదారుల మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ నగరంలో ఎన్ని రహదారులు వేసినా ఈక్వల్ డిస్టెన్స్, అది కూడా స్ట్రైట్ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి, ఎక్కడ వంకర ఉండదు. 2 రోడ్ల మధ్య దూరం కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవాలనుకోండి, మీరు ఇళ్ళ నిర్మాణం జరగాలనుకోండి, ఇది ఒక రోడ్డు. ఈ రోడ్డుకు మీరు కరెక్ట్గా ఇల్లు ఇక్కడే నిర్మించుకోవాలి, ఒక్కడు 1 ఇంచు కూడా ముందుకు రావడానికి వీల్లేదు, ఇల్లు ఇక్కడ నిర్మించుకోండి మీరు. ఈ రకంగా ఇళ్ల నిర్మాణం జరగాలి. ఈ నిలువు రోడ్లే కాదండి, మీరు అడ్ల రోడ్లు కూడా చూడండి, అడ్డ రోడ్లు కూడా అదే పద్ధతిలో నిర్మించబడతాయి. అడ్డ రోడ్లు కూడా కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్లో, సమానమైనటువంటి డిస్టెన్స్లో స్ట్రైట్ లైన్గా కొనసాగుతాయి. ఎలా ఉంటుందంటే ఈ ఇంటర్సెక్షన్, మీరు ఏ ఇంటర్సెక్షన్ అయినా చూడండి, ఎగ్జాక్ట్గా లంబకోణంలో 90 డిగ్రీల్లో ఖండించుకుంటాయి. ఇంటర్సెక్షన్ ఎప్పుడూ 90 డిగ్రీస్లోనే జరుగుతుంది.
ఫలితంగా ఏమవుతుంది, ఆ నగరం అంతా సమాన కొలతలు కలిగినటువంటి బ్లాక్స్గా డివైడ్ అవుతుంది. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. మీరు ఏ బ్లాక్ అయినా చూడండి, దాని పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, అది ఇంజనీరింగ్ అద్భుతం అండి, సివిల్ ఇంజనీరింగ్ మిరాకిల్ ఇది. అంటే ఎంత అద్భుతంగా వాళ్ళు రోడ్లను నిర్మించారంటే మొత్తం నగరం అంతా కూడా ఆ రకంగా డివైడ్ కావడం జరుగుతుంది. ఇదొక చౌరస్తా అండి, ఒక క్రాస్ రోడ్, ఇంకొక క్రాస్ రోడ్ సమానమైనటువంటి, మీరు ఏ క్రాస్ రోడ్ చూసినా డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఇలాంటి ఒక నగరము భారతదేశంలో చండీగఢ్ మాత్రమే అండి, చండీగఢ్ మాత్రమే. చండీగఢ్లో మీరు వెళ్ళి ఒక క్రాస్ రోడ్లో నిలబడ్డారంటే అది ఏ క్రాస్ రోడ్డో మీకు తెలియదు, ఎందుకంటే అన్ని క్రాస్ రోడ్స్ అలాగే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, సమాన దూరంలో ఉంటాయి. అంటే రోడ్ల నిర్మాణం అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలాంటి నగరాలను పైనుంచి అంటే విమానం నుంచి చూశారంటే మొత్తం నగరం అంతా ఒక చెస్ బోర్డ్ లాగా కనిపిస్తుంది. దీన్ని మనం చెస్ బోర్డ్ ప్యాటర్న్ అని కూడా అంటామండి. అంటే ఎంతో ఉన్నతమైన సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉంటే తప్ప ఇలాంటి నగరాలు నిర్మించుకోలేమండి. చండీగఢ్ మాత్రమే మన దేశంలో గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా, దీన్ని గ్రిడ్ ప్యాటర్న్ అంటామండి, గ్రిడ్, దీన్ని గ్రిడ్ అంటాం. పొడవు వెడల్పులు ఏ బ్లాక్ తీసుకున్నా సమానంగా ఉంటాయి. చండీగఢ్ మాత్రమే ఈరోజు మనకు గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించబడిన ఏకైక నగరము. అది కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో 1960s అండి, మన చండీగఢ్ను నిర్మించుకుంది 1960s. దేశ విభజన జరిగిన తర్వాత పంజాబ్కు రాజధానిగా ఉన్న లాహోర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, పంజాబ్కు రాజధాని లేకుండా పోయింది. అప్పుడు మనం ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ను పిలిపించుకొని, అది కూడా చండీగఢ్ కూడా ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడు. ఎంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి 21వ శతాబ్దంలో ఒకే ఒక నగరము భారతదేశంలో గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించబడింది. మరి మనం మాట్లాడుతుంది 2500 BC, క్రీస్తుకు పూర్వము 2500 BC, క్రీస్తుకు పూర్వం 2500లో నిర్మించినటువంటి నగరాలన్నీ గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించబడ్డాయి. ఇప్పుడు బిట్లు ఎలా ఉన్నాయంటే ఈరోజు భారతదేశంలో గ్రిడ్ వ్యవస్థ ఉన్న ఏకైక నగరము చండీగఢ్. సింధు నాగరికత కాలంలో గ్రిడ్ వ్యవస్థ లేని ఏకైక నగరము, చూడండి పాయింట్ ఇక్కడ, గ్రిడ్ వ్యవస్థ లేని ఏకైక నగరము బనవాలి, హర్యానాలో బనవాలి అనే ఒక సైట్ ఉందండి మనకు. ఇక్కడ మాత్రమే ఈ యొక్క గ్రిడ్ ప్యాటర్న్ సరిగా కనిపించదు, రోడ్లు అడ్డదిడ్డంగా నిర్మించారండి. మీకు టైం ఉంటే చండీగఢ్ మ్యాప్ చూడండి మీరు నెట్లో. చండీగఢ్ మ్యాప్ ఇలా ఉంటుందండి, ఇదే చండీగఢ్ మ్యాప్ ఇప్పుడు నేను గీసినటువంటిది. సెక్టార్ 1, సెక్టార్ 2, సెక్టార్ 100, సెక్టార్ 150. మీరు ఇది ఒక సెక్టార్ అండి, వాళ్ళు సెక్టార్స్ అంటారు. ఏ సెక్టార్లో మీ ఇల్లు ఉంటుంది, 120 సెక్టార్లో ఉంటుంది. మీరు ఏ సెక్టార్ చూసినా పొడవు వెడల్పులు సేమ్గా ఉంటాయండి. అంటే ఆ రకంగా ప్రణాళికాబద్ధంగా ఆ నగరం నిర్మించబడింది. అదే మీరు హైదరాబాద్ నగరం కానీ లేదా విజయవాడ కానీ విశాఖపట్నం ఏదైనా చూడండి, కొంతవరకు విశాఖపట్నం బెటర్ అండి, విజయవాడ తీసుకుందాం మనం, విజయవాడ కానీ లేకపోతే హైదరాబాద్ నగరం తీసుకుందాం. ఒక రోడ్డు స్ట్రైట్గా ఉంటుందండి, రెండో రోడ్డు వంకర టింకర్లుగా ఇలా వెళ్ళిపోతుంది, మూడో రోడ్డు ఇక్కడ నుంచి ఇలా అడ్డంగా వెళ్తుంది, నాలుగో రోడ్డు ఇలా వస్తుంది, 5 ఇలా. మన విజయవాడ నగరం కానీ హైదరాబాద్ నగరం కానీ ఇలా ఉంటుందండి. ఒకచోట వై జంక్షన్ అంటాం, ఒకరోజు 5 రోడ్స్ అంటాము, ఇంకో చోట 6 రోడ్స్ అంటాము, ఇంకో చోట అంటే మనం ఏ సర్కిల్ ఉన్నామనేది చాలా క్లియర్గా, ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కు చాలా తేడాలు కనిపిస్తాయి. గ్రిడ్ ప్యాటర్న్ పైన నగరం నిర్మిస్తే ఇలా ఉంటుంది, మన నగరాలన్నీ ఇలా అస్తవ్యస్తంగా నిర్మించడం జరిగింది. నాగరికతకు ఉన్న లక్షణాలు ఏంటి అని ఇంతకుముందు క్లాస్లో చెప్పేటప్పుడు ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని చెప్పాను. ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం, బెస్ట్ ఎగ్జాంపుల్ వల్ల సాంకేతిక పరిజ్ఞానానికి ఇదే. కాబట్టి మీ ప్రశ్న విశిష్ట లక్షణం ఏంటి అంటే మీరు పట్టణ నిర్మాణానికి వెళ్ళాలండి. ఒక బనవాలి తప్ప మిగతా నగరాలన్నీ చాలా అద్భుతంగా నిర్మించబడ్డాయి. ఇది సెకండ్ పాయింట్ పట్టణ నిర్మాణంలో.
నెక్స్ట్ ఇంకొక అత్యంత ముఖ్యమైన పాయింట్ పట్టణ నిర్మాణంలో మనం గమనించినటువంటిది భూగర్భం మురికి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, భూగర్భం మురికి కాలువలు. ఈరోజు ఎంతో ప్రగతి సాధించినటువంటి 21వ శతాబ్దంలో భారతదేశంలో భూగర్భ మురికి కాలువలు పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఉంటాయి. హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇక మీరు జిల్లాలకు వెళ్తే ఓపెన్ డ్రైన్స్ అండి. ఓపెన్ డ్రైన్స్ అంటే మురికి నీళ్లు అలా రోడ్లపైన క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక గ్రామాలకు వెళ్తే డ్రైనేజే ఉండదు. ఇక అసలు ఇంట్లో ఉన్నటువంటి మురికి నీరంతా రోడ్డు పైన రావాలి. ఎప్పుడు గ్రామాల్లో రోడ్లన్నీ ఎప్పుడు నీటితో నిండి ఉంటాయి. ఎందుకంటే ప్రతి బాత్రూమ్ డైరెక్ట్గా రోడ్డు పైన వచ్చి నిలబడాలి నీళ్ళు, లేదా గుంత తవ్వుకొని ఆ నీళ్ళని తీసుకురావాలి. డ్రైనేజ్ సిస్టమే లేదు అక్కడ. బట్ సింధు ప్రజలు పారిశుద్ధ్యానికి, పరిశుభ్రతకు, ఆరోగ్యానికి చాలా అద్భుతమైనటువంటి ప్రాధాన్యత కల్పించారు. మీరు ఏ నగరమైనా చూడండి, భూగర్భ మురికి కాలువలు ఉండడం చాలా హైలైట్ అండి నగర నిర్మాణానికి. మనం మాట్లాడుతుంది క్రీస్తుకు పూర్వము 2500లో. ఇంటి నుంచి వచ్చేటువంటి మురుగునీరు పైన భూమి అంటే రోడ్ల పైన కానీ భూమి ఉపరితలం పైన కానీ ఏమాత్రం కనిపించదు. ఆ నీరు నేరుగా అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్య మధ్యలో మ్యాన్ హోల్స్ అంటే ఎక్కడైనా బ్లాక్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి దిగి క్లీన్ చేయడానికి మ్యాన్ హోల్ సదుపాయం ఉంది. స్ట్రీట్ లైటింగ్స్ కూడా ఉన్నాయి. వీధి దీపాలు. ఒక విద్యార్థి అడిగాడు, సార్ మరి ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో వీధి దీపాలు ఎక్కడి నుంచి వస్తాయి బాబు? వీధి దీపాలు అంటే అదే ఉండాల్సిన అవసరం లేదు, ఏదో నూనె పెట్టి కాలుస్తారు అక్కడ. గార్బేజ్ బిన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆ శానిటేషన్ ఫెసిలిటీస్ అండి, ఆ ఎమ్యూనిటీస్ అవి. మళ్ళీ ఇక్కడ పాయింట్, భూగర్భ మురికి కాలువలు ఏ నగరంలో ఉన్నాయి? ఆన్సర్ రాదండి. 100 నగరాల్లో భూగర్భ మురికి కాలువలు. ప్రశ్న, భూగర్భ మురికి కాలువలు లేని ఏకైక నగరము మళ్ళీ బనవాలే. ఆ బనవాలిలో ఎందుకో మనకు తెలియదు కానీ ఆ పట్టణ నిర్మాణం సరిగా జరగలేదు. వీధులన్నీ అస్తవ్యస్తంగా నిర్మించారు. భూగర్భ మురికి కాలువలు కూడా ఈ యొక్క బనవాలిలో ఉండవు. ఆ బనవాలి ఒకటి మినాయించి భూగర్భ మురికి కాలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక చివరిగా ఇళ్ల నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే, మీరు ఏ నగరమైనా చూడండి, సింధు నాగరికతలోని ఏ నగరమైనా చూడండి, ఇళ్లకు కిటికీలు తలుపులు ముందు వైపు కాకుండా వెనక వైపు అమర్చుకోవడము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది రహదారి అండి, ఇది రోడ్ అనుకోండి. ఇక్కడ ఇళ్ళు ఉన్నాయండి, ఇవన్నీ ఇళ్ళు. కిటికీలు తలుపులు ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ మాత్రం ఓన్లీ జస్ట్ ఒక సాలిడ్ గోడ ఉంటుంది. అంటే మీరు ఈ ప్రధాన రహదారి నుండి ఇంట్లో ఎంటర్ అయ్యి ఇలా మొత్తం తిరిగి వెనక నుంచి ఎంట్రీ ఇవ్వాలి. కిటికీలు కానీ తలుపులు కానీ రహదారి వైపు ఉండవు. మీరు ఏ నగరమైనా వెళ్ళండి. జనరల్గా ఈరోజు ఏంటి, మన ఇంటిని నిర్మించుకున్నామంటే రోడ్డు పైన కిటికీలు ఉండాలి, రోడ్డు వైపుకే తలుపులు ఉండేటట్టుగా మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం. బట్ వీళ్ళు ఆ రోడ్డు ముందు ఉన్నటువంటి దాన్ని సాలిడ్ వాల్ అనమాట. ఎక్కడ కూడా ఒక పెద్ద గోడ బ్లాక్ చేస్తారు, వెనక నుంచి ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. ఎందుకు అలా నిర్మించుకున్నారంటే బహుశా వాళ్ళు దుమ్ము ధూళి పొల్యూషన్ ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు, వీళ్ళు ఆ క్లీన్లీనెస్ పరిశుభ్రతకు వీళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదండి. జనరల్గా మనకి ఇళ్లలో మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేరండి, రోడ్డు పైన మన ఇళ్ళు ఉంటే డెఫినెట్గా ఇంట్లో దుమ్ము ధూళి చేరుతుంది. ఒక్కరోజు కనుక క్లీన్ చేయకపోతే సెకండ్ అయిపోయింది పని. కారణం ఏంటి, మన తలుపులు కిటికీలు రోడ్డు వైపు ఉంటాయి కాబట్టి ఆ దుమ్ము ధూళి రాకుండా దాన్ని బ్లాక్ చేసి వాళ్ళు వెనక పెట్టుకోవడం జరిగింది. అంటే పరిశుభ్రతకు వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మీరు ఏ నగరం చూసినా ఏ ఇల్లు చూసినా కిటికీలు తలుపులు వెనక వైపు ఉండడము ఒక విశేషము. అయితే దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. ఈ మినహాయింపులే మన ప్రశ్నలండి. మీరు ఇంతకుముందు ప్రీవియస్ ప్రశ్నలు చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోటీ పరీక్షల్లో మీరు ఒకసారి చూస్తే ఇండ్లకు కిటికీలు తలుపులు రహదారి వైపు నిర్మించబడినటువంటి లేదు, అలా కాదండి, ఇండ్లకు కిటికీలు తలుపులు రహదారి వైపు నిర్మించబడినటువంటి ఏకైక నగరం ఏంటి?
which is the only city of Indus Valley civilization where the doors and windows face the main street. అది లోథాల్ నగరము. లోథాల్ నగరం గురించి కొంత డిఫరెంట్ అండి. లోథాల్ నగరం మనకు తెలియదు, కానీ లోథాల్ నగరంలో మాత్రము కిటికీలు తలుపులు రహదారి వైపే నిర్మించడం జరిగింది. ఆ ఒక్క నగరాన్ని మీరు పక్కన పెడితే ఆ ఇళ్ళకన్నీ కూడా మనకు కిటికీలు తలుపులు వెనక ఉంటాయి. సో ఇవి పట్టణ నిర్మాణానికి సంబంధించిన ఒక 4 అంశాలు చర్చించాను. ఇక్కడ నేను డిస్క్రిప్టివ్ కూడా కవర్ చేశానండి. ఒకవేళ మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే నేను 4 పాయింట్స్ ఏవైతే చెప్పానో దాన్ని మీరు గనక మంచి వాక్యాలతో రాయగలిగితే మీ మెయిన్స్ ఆన్సర్ కూడా అయిపోతుంది. చరిత్రలో ప్రిలిమ్స్కు ఒక రకంగా, మెయిన్స్కు ఒక రకంగా, ఆబ్జెక్టివ్ ఇంకొక రకంగా, డిస్క్రిప్టివ్ ఇంకొక రకంగా చర్చించడం చాలా కష్టం అండి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కదా అని మనం ఓన్లీ బిట్ల రూపంలో చదువుకుంటూ వెళ్తే ఉపయోగం లేదు, చాలా ప్రమాదకరం కూడా అది. రైట్. పట్టణ నిర్మాణం తర్వాత నెక్స్ట్ మనము సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, సింధు నాగరికత కాలంలో సమాజం ఎలా ఉంది, వాళ్ళ సొసైటీ ఎలా ఉంది, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి, సమాజాల గురించి అధ్యయనం చేయడము చాలా ముఖ్యమండి. మీరు చరిత్రలో ఏ కాలాన్నైనా మీరు తీసుకోండి, చరిత్రలో సమాజం గురించి అధ్యయనం అనేది తప్పనిసరిగా జరగాలి. రాజులు, డేట్లు, యుద్ధాలే చరిత్ర కాదు. సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు, మత విశ్వాసాలు, లలిత కళలు, ఇవన్నీ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా సమాజం గురించి, అది ఏ యుగమైనా కానివ్వండి, మీరు ఒక వ్యాసం రాయాలి. ముఖ్యంగా ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేవారికండి. సమాజం గురించి చర్చించేటప్పుడు, సమాజం గురించి ఒక ఆన్సర్ రాసేటప్పుడు 2 అంశాలు తప్పనిసరిగా మనం చర్చించాల్సి ఉంటుంది. జనరల్గా ఎవరైనా డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాసి సమాజం పైన శాతవాహన కాలం నాటి సామాజిక పరిస్థితులు, మౌర్యుల కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏం రాస్తారంటే మన విద్యార్థులు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అండి. శాకాహారులు పళ్ళు కూరగాయలు తిన్నారు, మాంసాహారులు రకరకాల జంతువుల ఇదండి రాయాల్సింది. మాంసాహారులు మాంసం తిన్నారు, శాకాహారులు పళ్ళు తిన్నారనా కదండి. దానికి కావాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ మనం చర్చించాలి. ఏ కాలం నాటి సమాజమైనా కానివ్వండి 2 అంశాలు తప్పనిసరిగా చర్చించాలి. నేను ఇప్పుడు జనరల్ డిస్కషన్ తర్వాత సింధు నాగరికత సమాజం గురించి తర్వాత వస్తాను. అసలు సమాజం అన్నప్పుడు ఏం చర్చించాలి? మొట్టమొదటిగా సామాజిక వర్గీకరణ గురించి చర్చించాలి. ఇది మొదటి పాయింట్. మీరు ఏ కాలం నాటి సమాజాన్నైనా చర్చించండి, మీరు ముందుగా చర్చించాల్సింది ఆ సమాజంలో వర్గీకరణ ఎలా జరిగింది. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం మనం. సోషల్ స్ట్రాటిఫికేషన్ అసలు ఏంటి? సోషల్ స్ట్రాటిఫికేషన్ మీరు ప్రపంచంలోని ఏ సమాజాన్నైనా చూడండి, అది ఏ కాలం నాటి సమాజమైనా కానివ్వండి, ప్రాచీన సమాజమా, మధ్యయుగ కాలం నాటి సమాజమా, ప్రస్తుత సమాజమా, అది ఐరోపా సమాజమా, ఆఫ్రికా సమాజమా, లేదా భారతదేశ సమాజమా, మీ ఇష్టము. ఏ ప్రాంతము ఏ కాలమైనా చూడండి, ఏ సమాజాన్నైనా చూడండి, ఇది తప్పనిసరి. సామాజిక వర్గీకరణ లేకుండా మీకు ఏ సమాజము కనిపించదు. ఏంటి సామాజిక వర్గీకరణ అంటే? ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ పైన మీకు అవగాహన కలుగుతుందో బిట్లు ఆటోమేటిక్గా మీకు పరిగెత్తుకుంటూ వస్తాయండి. మీకు ఎగ్జామ్లో సామాజిక వర్గీకరణ ఏంటని అడగడండి. ఎప్పుడైతే ఈ క్లారిటీతో మీరు చరిత్ర అధ్యయనం చేస్తారో ఎంజాయ్ చేస్తారు, కష్టపడి కాదు ఇష్టపడి చదువుతారు. అప్పుడు ఎలాగో నేను బిట్లు కూడా ఇస్తాను. బిట్ల కంటే ముందు ఎక్కువ సమయము విశ్లేషించడానికి తీసుకుంటాను. విశ్లేషణ ఒకసారి మైండ్లో ఉంటుందండి, బిట్లు అనేది మన పుస్తకంలో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి సామాజిక వర్గీకరణ? సామాజిక వర్గీకరణ అంటే సమాజంలో ఉన్న ప్రజలందరినీ కొన్ని వర్గాలుగా విభజించడము, కొన్ని గ్రూపులుగా విభజిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ సమాజంలో కొంతమంది ఉన్నారు, వీళ్ళని నేను ABCD అనే 4 వర్గాలుగా విభజించాను. దీన్ని వర్గీకరణ అన్నారు. విభజన ఇది డివిజన్ మాత్రమే.
ఏదో ఒక క్రైటీరియా తీసుకొని, ఏదో ఒక ప్రాతిపదిక తీసుకొని ప్రజలను 4 భాగాలుగా 4 వర్గాలుగా విభజించడం జరిగింది. అలా కాదండి వర్గీకరణ అంటే. ఈ విభజించినటువంటి 4 వర్గాలను ఒక క్రమానుగత శ్రేణిలో అమర్చడము, హైరార్కికల్ ఆర్డర్లో పెట్టడము. ఏను పైన పెట్టడము, వాటి కింద బీని పెట్టడము, తర్వాత సి డి. ఇదండి దీన్ని హైరార్కీ అంటాం, క్రమానుగత శ్రేణి అంటాం. అంటే ప్రజలను ఏదో ఒక ప్రాతిపదిక తీసుకొని విభజించి ఆ విభజించిన వర్గాలను ఒక క్రమానుగత శ్రేణిలో అమర్చడము. హైరార్కీలో మీకు తెలిసి ఉంటుంది, రేపు ఉద్యోగాల్లో మీరు చేరిన హైరార్కీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పోలీస్ కానిస్టేబుల్, ఓహో మనం ఈ లెవెల్లో ఉన్నాం హైరార్కీ, మీ పైన సబ్ ఇన్స్పెక్టరు, వాళ్ళపైన సర్కిల్ ఇన్స్పెక్టరు, వాళ్ళపైన డిఎస్పి. ఏంటి హైరార్కీ ఏంటి? ఎవడు ఎంత పైన ఉంటే అంత గౌరవాన్ని, అంత అధికారాలను చెలాయిస్తాడు. కాబట్టి ఎంత పైన ఉంటే అన్ని అధికారాలు. ఏ అనేవాడు అందరికంటే పైన ఉన్నాడు, ఏ వర్గము, వాళ్ళు అధికారాలు చెలాయిస్తూ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ సమాజంలో గొప్పవాళ్ళుగా కొనసాగితే కింద ఉన్నటువంటి వాళ్ళు వివక్షతలను ఎదుర్కొంటూ ఉంటారు, అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. పైనున్నవాడు అధికారాలు చెలాయిస్తూ గౌరవాన్ని పొందుతుంటే కింద ఉన్నటువంటి వాడు వివక్షతలకు గురవుతుంటాడు. దీన్ని సామాజిక వర్గీకరణ అంటాము. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రపంచంలో మీరు ఏ సమాజాన్ని చూసినా సామాజిక వర్గీకరణ తప్పనిసరి. సామాజిక వర్గీకరణ లేకుండా ఏ సమాజం ఉండదు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ సామాజిక వర్గీకరణకు మీరు తీసుకున్న ప్రాతిపదికలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క సమాజము ఒక్కొక్క ప్రాతిపదిక పైన ఈ వర్గీకరణ చేపడుతుంది. భారతదేశంలో సామాజిక ప్రాతిపదిక, ఈ యొక్క సామాజిక వర్గీకరణకు ప్రాతిపదిక ఏంటంటే కులం అండి. కులం అనే ప్రాతిపదిక పైన మన సామాజిక వర్గీకరణ జరిగింది. బ్రాహ్మణుడు అందరికంటే పైన అండి, టాప్ మోస్ట్ ప్లేస్ అతనికి ఇచ్చాము. దళితులు అందరికంటే కింది ప్లేస్ ఇచ్చాము. మధ్యలో చాలా కులాలు ఉన్నాయి. అంటే సామాజిక వర్గీకరణ. పైనున్న వాళ్ళు అధికారాలు, గౌరవాన్ని పొందుతూ ఉంటారు, కింద ఉన్న వాళ్ళు అవమానాలు ఎదుర్కొంటుంటారు. అంటే భారతదేశంలో సామాజిక వర్గీకరణ కులం ఆధారంగా నడిచింది. అలాని కుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉందా? నో, అది ఇండియాలో మాత్రమే ఉంటుంది. అలా అని కులము వేరే దేశాల్లో కులం లేదని సామాజిక వర్గీకరణ జరగలేదా? జరిగిందండి. ప్రాతిపదికలు వేరు. కొన్ని సమాజాలు సంపద ఆధారంగా, డబ్బండి, ధనవంతుడు చాలా పైన ఉంటాడండి, ధనవంతుడు, పేదవాడు కింద ఉంటాడు. ఈ ధనవంతుడు అధికారాలు అనుభవిస్తాడు, గౌరవాన్ని కలిగి ఉంటాడు. పేదవాడు అవమానాలకు గురవుతుంటాడు, వివక్షతలకు గురవుతాడు. ఏ రకంగా ఒక బ్రాహ్మణుడు ఈ దళితుడితో కూర్చుని భోజనం చేయడో, ఏ రకంగా బ్రాహ్మణుడు దళితుడితో వైవాహిక సంబంధాలు పెట్టుకోడో, ఈ ధనికుడు కూడా పేదవాడితో అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. వాడి పక్కన కూర్చొని తినడానికి ఇష్టపడ్డాడు, వాడితో వైవాహిక సంబంధాలు కూడా సేమ్ అండి. ఇది వీడేమో సమాజంలో చాలా గొప్పవాడు, వీడేమో సమాజంలో చాలా చిన్నవాడు. అంటే కొన్ని సమాజాల్లో వర్గీకరణ సంపద ఆధారంగా జరిగితే, కొన్నేమో కులం ఆధారంగా, ఇంకా కొన్ని సమాజాల్లో అయితే చర్మము రంగు ఆధారంగా కూడా జరిగిందండి. కలర్ ఆఫ్ ద స్కిన్, తెల్లవాడు నల్లవాడు. ఎంతో అభివృద్ధి చెందిన ఈ అమెరికా దేశం చూడండి, ఇప్పటికీ ఆ వివక్షత కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికాలో మనం చూసాము, నల్లవాడికి అసలు ఓటు హక్కు కూడా ఇవ్వలేదు. అంటే సామాజిక వర్గీకరణకు కాదేది అనర్హమో అనేటువంటి పాయింట్ అండి. సంపద ఆధారంగా, కులం ఆధారంగా, కొన్ని సమాజాల్లో అయితే చర్మం ఆధారంగా, చర్మపు రంగు ఆధారంగా అండి. తెల్లవాడు చాలా గొప్పవాడు, నల్లవాడు చిన్నవాడు, తక్కువవాడు, అవమానాలకు గురి కావాలి. మీరు ముస్లిం సమాజాన్ని చూస్తే ఇస్లాం సమానత్వాన్ని బోధిస్తుంది, సౌభ్రాతృత్వాన్ని బోధిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇస్లాంలోని ఈ గొప్ప సిద్ధాంతము సమాజంలో కనిపించడం లేదు. మతము వేరు, ఆ మతాన్ని ఫాలో అయ్యే ప్రజలు వేరండి. మతాలన్నీ మంచివే, వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రజలతోనే సమస్య వస్తుంది. ఇస్లాం సమానత్వం గురించి మాట్లాడుతుంది, అద్భుతంగా మాట్లాడుతుందండి సమానత్వం గురించి. మరి ముస్లిం సమాజంలో సమానత్వం ఉందా అంటే లేదు. ముస్లిం సమాజం కూడా వర్గీకరణకు గురైంది.
మనం ఎలాగో మధ్యయుగాన్ని చర్చిస్తాము. మధ్యయుగం అంటే ముస్లిం రాజ్యాలు, ముస్లిం సమాజాన్ని మనం చూస్తామండి. మరి ఇస్లాం చెప్పిన సమానత్వం సమాజంలో కనిపిస్తుందా? లేదండి. అక్కడ మీరు కనుక ముస్లిం సమాజాన్ని చూస్తే మధ్యయుగ చరిత్రలో నేను డిస్కస్ చేస్తాను. జాతి ఆధారంగా విభజించబడింది. జాతి. టర్కిష్ జాతి వాడు, టర్కిష్ అనేది ఇంగ్లీష్ పదం అండి, మనం తెలుగులో అయితే తురష్క జాతి అంటాం. వాడిని సమాజంలో అత్యున్నతమైన వ్యక్తిగా టాప్ మోస్ట్ ప్లేస్ ఇచ్చారు ముస్లిం సమాజంలో. అందరికంటే కింద హబ్షీ జాతి వాడిని పెట్టాడు. హబ్షీ ఇస్లాంను స్వీకరించిన నీగ్రోలను, ఆఫ్రికా ప్రజలను నిగ్రో అంటాం, నల్లగా ఉంటారు. ఇస్లాంను స్వీకరించినటువంటి ఆఫ్రికా వాడిని, ఆ నల్లవాడిని హబ్షీ అంటారు. హైదరాబాద్లో నిజాం కాలంలో ఆఫ్రికా నుంచి వేల మంది హబ్షీలు వచ్చి స్థిరపడ్డారండి. హైదరాబాద్లో ఒక ఏరియా హబ్షీగూడ అని ఒక ఏరియా ఉంటుంది. హబ్షీగూడ మొత్తం ఒకప్పుడు అక్కడ మొత్తం హబ్షీలే ఉండేవాళ్ళు. హబ్షీ అంటే ఇస్లాంను తీసుకున్న నీగ్రో జాతి వాడు. వీళ్ళేమో సమాజంలో అత్యంత నీచంగా నికృష్టంగా చూపించారు. ఒక మాటలో చెప్పాలంటే ముస్లిం సమాజంలో హబ్షీ అందరికంటే కింద ఉంటే హిందూ సమాజంలో దళితుడు కింద ఉంటాడు. ఇక్కడ బ్రాహ్మణుడు అన్ని రకాల రాయితీలు పొందుతూ అధికారాలు అనుభవిస్తూ గౌరవాన్ని పొందుతుంటే ముస్లిం సమాజంలో టర్కిష్ లేదా తురష్క జాతి వాడు అలాంటి రాయితీలు పొందాడు. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే రెండు సమాజాలు కూడా అసమానతలతో కూడుకున్నటువంటిది. మరి ఇస్లాం చెప్పిన సమానత్వం ఎక్కడుంది? పుస్తకాల్లో మాత్రమే ఉంది, రియాలిటీలోకి రాలేదు. సమస్య ఇస్లాంతో కాదండి, సమస్య ముసల్మాన్లతో, అంటే ఆ మతాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రజలతో. తమ మతం ఏం చెప్తుంది, ఆ గొప్ప సిద్ధాంతాన్ని మనం ఎందుకు ఫాలో కావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే హిందూ సమాజము కులహంకారం, హిందూ సమాజంలో కులహంకారం ఉంటే ముస్లిం సమాజంలో జాతి అహంకారం ఉండేది. రెండు కూడా దొందే. రెండిట్లో కూడా మనకు సమస్యలు ఉన్నాయి. పాయింట్ మీకు అర్థమై ఉండాలి. ప్రపంచంలో ఏ సమాజాన్ని చూసినా వర్గీకరణ తప్పనిసరి. ఒకడేమో గొప్పవాడు, ఒకడేమో తక్కువవాడు. మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. బహుశా ఆ శిలాయుగాల్లో ఉన్న మానవుణ్ణి మినహాయించండి. ఆ శిలాయుగాల్లో ఉన్నటువంటి మానవుడు తప్ప, ఆ సమాజం తప్ప, మీరు ఏ సమాజాన్ని, ఏ దేశ సమాజాన్ని అన్నా చూడండి, వర్గీకరణ తప్పనిసరి. ఈ చర్చ జరిగేటప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ ఎందుకు సార్ ప్రతి సమాజంలో ఈ వర్గీకరణ ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటి, ఎందుకు ఈ వర్గీకరణ ఎందుకు జరగాలి, స్ట్రాటిఫికేషన్ ఎందుకు జరగాలి? కారణం ఏంటంటే మనిషి యొక్క నీచ నికృష్ట స్వభావము, మనిషికి ఉన్నటువంటి స్టూపిడ్ నేచర్ అండి, నాస్టీ నేచర్. ఏంటి ఈ స్టూపిడ్ నేచర్ ఏంటంటే సమాజంలో నేను గొప్పవాణ్ణి అని గుర్తింపు కావాలి, సమాజం నన్ను గొప్పవాడిగా గుర్తించాలి, సమాజంలో నేను గొప్పవాడిగా గుర్తించబడాలనేటువంటి ఉబలాటము ప్రతి మనిషికి ఉంటుంది, నాకుంటుంది, మీకు ఉంటుంది. మరి నేను గొప్పవాడిగా గుర్తించబడాలంటే పక్కన, నేను పెద్దవాడిని కావాలంటే పక్కన చిన్నవాడు ఉండాలి, తప్పనిసరి అండి. ఇక్కడ 4 గీతలు గీశానండి నేను. ఏ గీత పెద్దది? జవాబు లేదు మీ దగ్గర. ఏ గీత పెద్దది గుర్తించలేరు. ఇప్పుడు ఏ గీత పెద్దది? సార్ మొదటి గీత పెద్దది. మరి ఇంతకుముందు ఎందుకు గుర్తించలేదు? నేనేమి మొదటి గీత సైజు పెంచలేదు కదా. ఇంతకుముందు ఏ సైజులో ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంటే ముందు మీరు గుర్తించలేకపోయారు, తర్వాత గుర్తించారు. అంటే పాయింట్ ఏంటంటే ఇది పెద్ద గీతగా గుర్తించబడాలంటే పక్కన చిన్న గీతాలు ఉండాలనే పాయింట్ గమనించాలి. నేను గొప్పవాడిగా నేను గుర్తించబడాలంటే అల్పుడనేవాడు పక్కన ఉండాలి, లేకపోతే నేను అల్పుడని వాడిపైన ముద్ర వేస్తాను. వాడు అల్పుడు కాకపోతే నేను గొప్పవాడిని కాలేనండి, అది సమస్య ఇక్కడ. వాడు చిన్నవాడు కాకపోతే నేను గొప్పవాడిని కాలేదు. కాబట్టి ఎవడైతే బలమైన వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదో ఒక బ్లడీ ప్రాతిపదిక తీసుకొని వీడు అల్పుడు అని ముద్ర వేస్తారు. అది నా అవసరము, వాడు అల్పుడు కాకపోతే నేను గొప్పవాడిని కాలేను. ఒకడు కులం అంటాడు, ఒకడు సంపద అంటాడు, ఒకడు జాతి అంటాడు, ఒకడు చర్మము రంగు అంటాడు. రకరకాల ప్రాతిపదికలు తీసుకొని పక్కవాడిని చిన్నవాడిగా చూపించే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా తమకు తాము ఈ బలమైన వర్గం ఏదైతే ఉందో గొప్పవాళ్ళుగా సమాజంలో గుర్తింపు పొందడం జరిగింది.
సైకిక్ యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండి. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా అదే రకంగా ఆలోచిస్తాడు. అందుకనే ఏ సమాజం కూడా దీనికి మినహాయింపులే కాదు. కాబట్టి మీరు ఏదైనా ఒక సమాజం గురించి చర్చించేటప్పుడు మాంసాహారులు మాంసం తిన్నారు, శాకాహారులు పళ్ళు తిన్నారు, ఇలాంటి చెత్త పాయింట్స్ రాయకూడదండి. ఆ సమాజంలో వర్గీకరణ ఏ ఆధారంగా జరిగింది, ఇక్కడ కులం ఉందా లేదా ఇంకా ఏ రకంగా జరిగింది, ముందుగా సామాజిక వర్గీకరణ చర్చించాలి. అది పూర్తయిన తర్వాత ఇంకొక పాయింట్ మీరు చర్చించాల్సినటువంటిది, ఆ సమాజంలో మహిళలకు ఎటువంటి గౌరవాన్ని కల్పించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సమాజం గురించి చర్చిస్తూ మీరు మహిళల గురించి గనక పట్టించుకోకపోతే మీ సమాధానము అసంపూర్తిగా ఉండిపోతుంది. మహిళల గురించి రాయకుండా మీరు 10 పేజీల ఆన్సర్ రాసిన సమాజం గురించి ఇన్కంప్లీట్. తప్పనిసరి అండి, మీరు ఏ సమాజమైనా కానివ్వండి. ఎందుకు ఒక సమాజం గురించి చర్చించేటప్పుడు మహిళల గురించి ఎందుకు చర్చించాలంటే, ఆ సమాజము ఆ మహిళలకు ఎలాంటి స్థానం కల్పించిందో దాన్ని బట్టి ఆ సమాజం యొక్క పరిపక్వతను, ఆ నాగరికత యొక్క మెచ్యూరిటీని కొలవచ్చు. ఈ సమాజం చాలా గొప్పది, ఈ నాగరికత చాలా గొప్పది. దేనిపైన ఆధారపడింది? ఆ సమాజంలో మహిళలకు మీరు ఎలాంటి గౌరవం ఇచ్చారు. ఐరోపా సమాజాలు, పాశ్చాత్య సమాజాలు చాలా అభివృద్ధి సాధించిన సమాజాలు అంటానండి నేను. మెచ్యూర్డ్ సొసైటీస్. పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమానమైన అధికారాలు కల్పించారు. పురుషుడు సిగరెట్ తాగితే అక్కడ మహిళలు కూడా సిగరెట్ తాగుతారు. పురుషుడు మందు తాగితే మహిళలు కూడా మందు తాగుతారు. ఈక్వాలిటీ అంటే అలాగే ఉండాలండి. ఈక్వాలిటీ అంటే సో అన్ని రకాలుగా వీడు 12 గంటలు అర్ధరాత్రి వరకు ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు ఫ్రెండ్స్తో, ఆవిడ కూడా అలాంటి లిబర్టీ ఇవ్వడం జరిగింది. మన సమాజం ఏంటి, పురుషుడు తిరగచ్చు కానీ ఆడవాళ్ళు తిరగకూడదు. ఒక విద్యార్థి, సార్ ఆడవాళ్ళకు కూడా ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వాలంటారు, వాళ్ళు చెడిపోతారు కదా. వాళ్ళు చెడిపోతే నువ్వు కూలిపోయావు. అలా అయితే ఏంటి అంటే నువ్వు కూడా ఉండు, 9 బయటికి వెళ్ళకుండా అర్ధరాత్రి వరకు తిరగద్దు, ఫ్రెండ్స్తో మందు తాగొద్దు. నేను చేయాలి కానీ వాళ్ళు చేయకూడదు. ఇది పాశ్చాత్య దేశాల్లో కుదరదండి. కాబట్టి మహిళలకు ఉన్నటువంటి సమానత్వము, మహిళలకు ఉన్న స్వేచ్ఛను బట్టి ఇక్కడ పాశ్చాత్య దేశాల సమాజాలు ఎంతో పరిపక్వత సాధించాయి. భారతదేశ సమాజంతో పోలిస్తే పాశ్చాత్య దేశాలు ఎంతో ముందు ఉన్నాయండి. అలాంటి సమానత్వము, అలాంటి స్వేచ్ఛ భారతదేశంలో ఇంకా మహిళలకు ఇవ్వబడలేదు. ఇక మీరు ముస్లిం దేశాలకు వెళ్ళారనుకోండి, ఇంకా వెనుకబడ్డాయండి. ఇంకా భయంకరంగా, ఇంకా చాలా ముస్లిం దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు, మహిళలు బయటికి రాకూడదు, 4 గోడలకు సెక్లూజన్, 4 గోడలకు పరిమితం చేయడం జరిగింది. అసలు మహిళలను మనుషులుగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఒక దేశంలో మహిళ కారు నడిపితే జరిమానా వేస్తారండి. కార్లు నడపకూడదట మహిళలు. ఈ పాయింట్ తీసుకొని నా కన్క్లూజన్ ఏంటంటే, ఒక సామాజిక శాస్త్రాన్ని అధ్యయనం చేసే విద్యార్థిగా పాశ్చాత్య సమాజాలు, నేను సామాజిక పరంగా చెప్తున్నానండి, పరిపక్వత సాధించినటువంటిది డెవలప్డ్ సొసైటీస్. వాటితో పోలిస్తే భారత సమాజము వెనకబడి ఉంది. వాళ్ళకంటే బాగా వెనకబడినటువంటిది ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి సమాజాలు. ఘోరం ఏంటంటే, ముస్లిం దేశాల్లో మహిళలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా పురుషులే నిర్ణయిస్తారండి. ఇలాగే రావాలి, ఈ రకమైన డ్రెస్ కోడ్ లేకపోతే బయటికి రావడానికి వీలు లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మహిళలను 4 గోడలకు పరిమితం చేసి వాళ్ళ కెపాసిటీని ఉపయోగించుకోలేనటువంటిది. సో దీని ఆధారంగా నేను చెప్పేది భారతదేశంలోని ముస్లిం సమాజం కాదండి. భారతదేశంలోని ముస్లిం సమాజాలు చాలా చాలా బెటర్ అండి. నేను చెప్పేది సౌదీ అరేబియా, మీరు ఈ కువైట్, ఈ దేశాలకు వెళ్తే మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఒక సామాజిక పరిపక్వతను కొలవడానికి మహిళలను మనం ఒక స్కేల్గా వాడతాం. మరి భారత సమాజం గురించి ఓకే, మనకు అక్కర్లేదండి ఈ ముస్లిం దేశాలు కానీ పాశ్చాత్య దేశాలు. మనం చూడాల్సింది భారత సమాజం. మహిళలు ప్రాతిపదికగా, మహిళలే సామాజిక పరిపక్వతకు, ఒక నాగరికత అభివృద్ధికి ప్రాతిపదికగా మనం భావిస్తే అన్ఫార్చునేట్లీ మన దేశము సామాజికంగా ఎంతో వెనకబడి ఉంది. ప్రాచీన కాలం నుండి
వేదాలు చాలా క్లియర్గా వేదాల్లోనే రెఫరెన్స్ ఉందండి. అమ్మాయిలే సర్వ దుఃఖాలకు కారణము, మీ ఇంట్లో అమ్మాయి పుడితే సర్వ దుఃఖాలకు కారణము. అంటే మహిళలను మీరు ఎటువంటి ఏ రకమైనటువంటి స్థితి అంటే ఏ రకమైన గౌరవాన్ని కల్పించారు? ఇప్పుడు కూడా తెలుగులో ఒక సామెత ఉందండి, అబద్ధాలు చెప్పకు ఆడపిల్లలు పుడతారు. చాలు మన సమాజంలో మహిళలకు ఉన్నటువంటి గౌరవము. అంటే నువ్వు అబద్ధాలు చెప్తే దేవుడు నీకు అమ్మాయినిచ్చి శిక్షిస్తాడు. అమ్మాయి అనేది శిక్ష. ఇది సామాజిక వెనకబాటుతనాన్ని సూచిస్తుంది. అంటే ఆ సమాజము పరిపక్వత సాధించలేదు, ఆ సమాజము వెనకబడి ఉందని కన్క్లూషన్కి వస్తాము. బహుశా ఈ పాయింట్ అర్థమై ఉంటుంది ఎందుకు మహిళల గురించి మనం చర్చించాలి అంటే, ఒక సమాజము ఏ మేరకు అభివృద్ధి సాధించింది అనేటువంటిది మహిళల స్థానాన్ని చర్చించడం ద్వారా మనకు ఒక కన్క్లూజన్కు రావచ్చు. కాబట్టి ఈ 2 పాయింట్స్ను చర్చించాక ఏంటి, ఒకటి సామాజిక వర్గీకరణ, రెండోది మహిళల స్థితిగతులు. ఇంకా మీ ఇష్టము, మాంసాహారులు మాంసం తిన్నారు, కూరగాయలు తిన్నారు, ఇంకా మీ ఇష్టం ఏమైనా రాసుకోండి. బట్ ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఫ్రేమ్వర్క్ ఇస్తున్నానండి. ఇప్పుడు ప్రతి చాప్టర్లో కూడా నేను సామాజిక వ్యవస్థ చర్చిస్తాను. నా సామాజిక వ్యవస్థ నేను చర్చించేటప్పుడు మొదటి పాయింట్ నేను సామాజిక వర్గీకరణ చర్చిస్తాను, రెండో పాయింట్ మహిళలకు ఆ సమాజంలో ఎలాంటి స్థానం ఉంది అన్నాకే ఇక మిగతా పాయింట్స్ అన్ని మనం చూడడం జరుగుతుంది. ఇంతవరకు నేను సింధు నాగరికత సమాజం గురించి చర్చించలేదండి. సమాజం అన్నప్పుడు చరిత్ర విద్యార్థులుగా మనం ఏ అంశాలు అధ్యయనం చేయాలి అనే ఒక ఆలోచన మీకు ఇవ్వడం జరిగింది. ఇక మనం సింధు నాగరికత సమాజం గురించి చర్చిస్తాము.